ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నామండి. వినవాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్య బహుభారం కలిగి ఉన్నది. మరి యథార్థమైన పరిచర్యలో మీరు విత్తితే తప్పకుండా ఫలిస్తారని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, ఈరోజు నమ్మడం మన వల్ల అయితే నమ్మిన మనకు సమస్తాన్ని సాధ్యము చేస్తానని దేవుడు ఈ మాటల ద్వారా మనతో బలముగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మొదటిగా మనము నమ్మే స్థితిలో విశ్వాసాన్ని కనపరచాలి. నమ్ముట నీ వలన అయితే, ఎంత మంచి మాట అండి. నమ్మడం మన వల్ల కావాలండి. మరి మనము నమ్మితే మన వల్ల అయినది మన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నెరవేర్చడానికి దేవుడు సమర్థుడు, అధికారం కలిగిన దేవుడు అండి. అయితే మన నమ్మకాన్ని ఆయన ఎంత మాత్రము ఒమ్ము చేసే దేవుడు కాదు. ఆయన నమ్మదగిన మంచి సహాయకుడు కదా. ప్రియ సహోదరుడా, ఈ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు మరి ఎన్నో మారులు ప్రార్థిస్తున్నావు, కానీ అవిశ్వాసంలోకి జారిపోతూ ఉన్నావు. మరి కష్టము, ఇరుకు, ఇబ్బంది, సమస్య కంటి ముందు కనపడగానే మరలా నిట్టూరుస్తూ ఉన్నావు, చింతలోకి జారిపోతూ ఉన్నావు, నమ్మడమే లేదు. ఒకవేళ అలాంటి స్థితిలో నిలబడి ఉంటే ఈరోజు మనము ఈ సంవత్సరము చివరి దినాల్లో మరి నిలబడి ఉన్న పరిస్థితులు అన్నిటిని బట్టి ఎలాంటి అవిశ్వాసం, ఎలాంటి అపనమ్మకం, ఎలాంటి నమ్మకం లేని భక్తి స్థితిలో ఉంటే ఈరోజు మనము దీన్ని విడిచి మరి నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మనము నమ్మడము అలవాటు చేసుకుందాం. నమ్ముట మన వలన అయ్యేలాగా విశ్వాసముతో, నిరీక్షణతో భక్తి చేసి దానిని సాధ్యపరచుకోవడానికి దేవుని వైపు చూసేవారముగా ఉందామండి. ఉన్నట్లయితే, నమ్ముట మన వలన అయినట్లయితే నమ్మిన మనకు సమస్తాన్ని సాధ్యము చేసే దేవుడు. కాబట్టి నువ్వు ముందు అపనమ్మకాన్ని విడిచిపెట్టు, అవిశ్వాసాన్ని విడిచిపెట్టు, చాలని భక్తిని విడిచిపెట్టు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని హృదయపూర్వకంగా ఆయనను నమ్ముట నీ వలన అయితే నీకు సమస్తము సాధ్యపరిచేటువంటి దేవుడు నీ పక్కన ఉన్నాడు. కాబట్టి అద్భుతమైన మాటల ద్వారా ఆదరించబడ్డారని వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మమ్మల్ని కట్టి బలపరిచారయ్యా. అవునయ్యా, నమ్మడం మా వల్ల అవ్వడం లేదు ప్రభు, ఒక్కొక్కసారి జారిపోతున్నాం. కానీ నమ్ముట మా వలన అయితే సమస్తాన్ని మీరు చేస్తానని మరొకసారి భరోసా ఇచ్చి విశ్వాసాన్ని కలుగజేసి నాయన మాకు ధైర్యాన్ని ఇచ్చినందుకు అందరాన్ని నేను నమ్ముతున్నాను ప్రభువా అని ఎవరైతే హృదయపూర్వకంగా ఈ మాటను పట్టుకున్నారో, ప్రార్థిస్తున్నారో వారి పట్ల సమస్త కార్యాలను జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ పరిచర్యకు సహకరించే ప్రతి కుటుంబాన్ని నిండుగా నూరంతలుగా దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలలో వృద్ధిని దయచేయండి. అలాగే ప్రభా, అనేకులు ప్రార్థన అవసరతలు పెడుతున్నారు. ఎంతో మంది కోసం ఫోన్ కాల్స్లో ప్రార్థిస్తున్నాం, లైవ్లో ప్రార్థిస్తున్నాం. మీరు చేస్తున్న కార్యాలను బట్టి వందనాలు ప్రభా. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అయ్యే హృదయాలను వారికి అనుగ్రహించమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ చేసిన ప్రార్థనకు దీవెన జవాబు మీరు ఇచ్చారని నమ్మితి ప్రార్థన నజరుడనే యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. మీరు ఇక్కడ విత్తితే 100కు 100% ఫలిస్తారని చెప్పడానికి ధైర్యంగా, సంతోషంతో మరి మీ ముందుకు వస్తూ ఉన్నాను. కాబట్టి సహకారులుగా ఉండండి. పరిచర్య భారం కలిగి ఉన్నది, మీ సహకారం అవసరం. దేవుని మరి పరిచర్యలు మీరు విత్తితే ఎంత మాత్రము నష్టపోరండి. అనేక ఆత్మలు రక్షించబడతాయి. దేవుడు మిమ్మల్ని దీవెనకరంగా నిలబడతారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.